శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ పనుల హడావుడిలో ఉన్నారనుకుంటాను. అయితే ఈరోజు ఒక చాలా బాధ కలిగించేది, ఒక సున్నితమైనది, ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నది ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. మన వివాహ వ్యవస్థ అంటే చాలా గౌరవం అన్నీ ఉండి ఫారినర్స్‌కి వాళ్ళకి ఇప్పటికే ఉన్నాయి. కానీ మన వివాహ వ్యవస్థ చాలా చిన్నాభిన్నంగా ఉందండి. మొన్నటి వరకు మగపిల్లల్ని తల్లులు బాధపడుతున్నారు. మగపిల్లల్ని ఆడపిల్లలు ఏడిపించుకు తింటున్నారు. విడాకులయిపోతున్నాయి ఇలా అన్నారు. కానీ ఆడపిల్లలను కూడా చాలా బాధ పెడుతున్నారండి. ఆడపిల్లలు చచ్చిపోతున్నారు కూడా సున్నితత్వంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లేతే చంపేస్తున్నారు వాళ్ళని. మగపిల్లలు తట్టుకోలేక సున్నితమైన మనస్కులు ఉన్నవాళ్ళు ఈ గొడవలు పడలేక వాళ్ళు ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. అంతేగాని ఒక పెళ్ళయింది. మనము మన భర్త ఒకటి, మనం పిల్లలు పుడతారు. మనదొక వివాహ వ్యవస్థ. మనం చక్కగా ఆనందంగా ఉండాలి అని ఉండట్లా. వాళ్ళకి మంచి ఉద్యోగాలుంటున్నాయి. డబ్బు బాధలు లేవు. పూర్వం వాళ్ళకి డబ్బు బాధలుండేవి. ఇంతింత జీతాలుండేవి కాదు. అందులోనే సర్దుకునేవారు. చక్కగా వారానికో సినిమాకెళ్ళేవారు. ఈ టీవీలు, సోషల్ మీడియాలు ఇవేమీ లేవు. చక్కగా వండుకోవడం, తినడం, ఉన్నంతలో ఏదైనా ఈ చిన్న చిన్న ఫంక్షన్‌లయితే ఎవరింటికైనా వెళ్ళడం, వారానికో, 15 రోజులకో వచ్చిన సినిమాకేదో చూడడం, అదే కాలక్షేపం. అప్పుడు జీవితమే చక్కగా ఉంది. అంటే అప్పుడు ఆడవాళ్ళు కొంచెం సర్దుకునే ఉండేవారు. మగవాళ్ళు కొన్ని సర్దుకోకుండా కొంచెం గయ్యాళి వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆడ, మగ సంబంధం లేకుండా. అప్పుడు మగవాళ్ళు సర్దుకునేవారు. ఏమైనా ఇలా ఒక సజావుగా నడిచేది. ఇప్పుడు ఏకంగా చంపేస్తున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకునైనా చంపేస్తున్నారు. లేదా ఇంట్లో గొడవలు పెట్టుకునైనా చంపేస్తున్నారు. దానివల్ల ఎవరు సున్నిత మనస్కులైతే ఆ మగవాళ్ళైతే మగవాళ్ళు, ఆడాళ్ళైతే ఆడాళ్ళు చావడం జరుగుతోంది. ఈ అక్రమ సంబంధాల వల్ల ఆడాళ్ళని చాలామంది చంపేస్తున్నారు. కొంతమంది ప్రియుడితో కలిసి భర్తనే చంపేస్తున్నారు. ఏమిటండి ఇది? అసలు ఎంత దారుణంగా ఉంది. పూర్వం ఇంత ఊహించి కాదు గానీ, పరాయి కుటుంబాల్లో పిల్లనిస్తే లేనిపోని గొడవలొస్తాయి. మాటలంటారు పిల్లని అని వాళ్ళలో వాళ్ళే మేనమామ ఉంటే మేనమామకిచ్చో, లేతే మేనత్త కొడుకుంటే మేనత్త కొడుకునిచ్చో వాళ్ళలో వాళ్ళే సంబంధాలు కలుపుకునేవారు బయటికి పోనివ్వకుండా. కాపోతే ఏమైంది సైంటిఫిక్‌గా పిల్లలు పుడితే మంచిగా పుట్టరని చెప్పి ఈ మేనరికాలు రాను రాను తగ్గిపోయాయి. తగ్గిపోయి బయట సంబంధాలకెళ్ళడం జరుగుతోంది. బయట సంబంధాలు చేసుకున్నా 30 ఏళ్ల వరకు అంతా బానే ఉండేది. ఒక గత 10, 15 ఏళ్లగా అందులో ముఖ్యంగా ఈ మధ్య ఒక 5 ఏళ్ల కాలం నుంచి చాలా దారుణాలు జరుగుతున్నాయండి. అసలు చంపేయడాలేంటి, చచ్చిపోవడాలేంటి, అంత సున్నితంగా ఎవరు ఉండకూడదు. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. మగపిల్లలు చదువుకున్న వాళ్ళే, ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళే. ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. అంతేగాని చావు పరిష్కారమా? తర్వాత దుర్మార్గులైన వాళ్ళు చంపేస్తున్నారు. స్త్రీలను ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారు. ఆ చంపడాల్లో మళ్ళీ అతి కిరాతకంగాను. అసలు ఏమనుకుంటున్నారు? అసలు దీని బదులు ఇవన్నీ వింటుంటే అసలు పెళ్ళిళ్ళే వద్దు బాబోయ్! ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే నయం అనిపించేస్తోంది. అసలు వివాహ వ్యవస్థ అంటేనే ఒక భయంకర వ్యవస్థగా తయారైంది. 10 మందికి ఆదర్శంగా ఉండే వివాహ వ్యవస్థ, మన భారతీయ వివాహ వ్యవస్థ ఒక హాస్యాస్పదము, భయానకంగాను తయారైంది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చంపుకోవడాలేంటి? ఒక మనిషిని ఇంకో మనిషి చంపేయడం ఏంటి? వాళ్ళ ఇష్టం ఏంటి? వాడి పెళ్ళామైతే వాడు చంపేస్తాడా? ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడా? చంపడంలో కూడా అతి కిరాతకంగాను. నీకు ఇష్టం లేకపోతే వదిలేయి. ఆ వదిలేయడం అనే ఆప్షన్ ఒకటి ఏడ్చిందిగా ఎప్పుడు. వదిలేయి. అంతేగాని ఏంటి అంత దారుణంగా చంపే ఇదే ఉంది? నువ్వు మనిషివేనా అసలు? అలాగే మగవాళ్ళు కొంతమంది స్త్రీలతో తట్టుకోలేక వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ మధ్య అవి చాలా విన్నాం. ఎందుకమ్మా చచ్చిపోవడాలెందుకు? చావు పరిష్కారమా? పరిష్కారం ఎప్పుడూ కాదు చావు. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే దానికి తగినంత ధైర్యం ఉండాలి. నిలబడగల శక్తి ఉండాలి. అంతేగాని అన్నిటికీ బెంబేలెత్తిపోకూడదు. ఎక్కడో ఓ చోట జరిగింది, ఎక్కడో విన్నాం అనుకుంటే ఈ మధ్య తరచూ ఇవే వింటున్నాం. వాళ్ళు చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారని, లేకపోతే చంపేశారని. ఈ 2 తప్ప ఇంకో వార్త ఉండట్లేదు ఈ వివాహ వ్యవస్థలో.
అసలు ఇంతంత జీతాలు, ఇన్నిన్ని సౌకర్యాలు, కార్లు ఇదివరకు ఇన్ని కార్లు కూడా ఏమీ ఉండేవి కాదు. స్కూటర్లే ఉండేవి అప్పుడు. బైకులు కూడా తక్కువ. స్కూటర్లు ఎక్కువ ఉండేవి. అదే ఎక్కువ. లేకపోతే ఆటోలు తక్కువే, రిక్షాలో వెళ్ళేవారు. తర్వాత ఆటోలొచ్చాయి, బైకులొచ్చాయి. తర్వాత వాటి స్థానంలో కార్లొచ్చాయి. ఆ కార్లు కూడా ఒకటి చాలక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నేసి కార్లొచ్చాయి. ఇన్ని సౌకర్యాలు మనుషులకొచ్చి బోలెడు బోలెడు జీతాలు పెరిగాయి. కానీ మనశ్శాంతేది? ఇన్ని సౌకర్యాలొచ్చాయి. సంతోషంగా ఉంటున్నారా? వివాహ వ్యవస్థ బావుంటోందా? అయ్యో! వాళ్ళు బావున్నారు అని తల్లిదండ్రులు అనుకోగలుగుతున్నారా? ఫారెన్ సంబంధాల మీద మోజు కొద్దీ ఫారెన్ సంబంధాలు ఇచ్చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు చూడలేరు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు. తర్వాత ఆ పిల్ల చచ్చిపోయిందంటున్నారు. ఏంటండి ఈ దారుణాలు ఏంటసలు? ఒక మనిషిని ఇంకో మనిషి చంపేసే రైట్ ఎక్కడుంది అసలు? ఆ కసాయితనం, అంత కర్కశత్వం ఈ మగవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ మధ్య అస్తమానం అవే వింటున్నాం. కొంతకాలం ఆడపిల్ల ఏడుపు భర్తని కాల్చు తింటోంది, అత్తగా మామగారిని చూడడం లేదు, ఇలా నడిచింది. ఇప్పుడు ఏకంగా ఈ అమ్మాయినే చంపేయడం చాలా దారుణాతి దారుణంగా. వాడేదో అక్రమ సంబంధం పెట్టుకుని ఈ పెళ్ళాన్ని చంపేయడం. కొంతమంది పిల్లల్ని కూడా కలిపి చంపేస్తున్నారు. కొంతమంది స్త్రీలు బాధలు పడలేక పిల్లలతో కలిపి నదిలోనో దూకేస్తున్నారు. మళ్ళీ పిల్లలు అనాథలు అయిపోతున్నారేమో అనుకుని. మన వ్యవస్థ ఎటు వెళ్తోంది ఏంటి ఏమీ అర్థం అవడం లేదు. దయచేసి ఈ ప్రవచనకర్తలు అందరూ ఈ వివాహ వ్యవస్థ గురించి ఇవన్నీ వాటికి సంబంధించి ఎక్కువ చెప్తే బాగుండు అనిపిస్తోంది. కానీ మంచివాళ్ళు ఎవరు అలా చెయ్యరు, చెడ్డవాళ్ళు ఇలాంటివి వినరు. అంతే కదా. వినేవాడికి వినాలి అన్న బుద్ధి ఉన్నవాడు ఇలాంటి పనులే చెయ్యడు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది అర్థం అవడం లేదు. తల్లిదండ్రులు మాత్రం చాలా బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ సంబంధం చేసి ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని చెప్పి. ఆయన కట్నాలు ఇస్తున్నారు బోళ్ళు, చివరికి పిల్లే దక్కడం లేదు. కొంతమంది మగ పిల్లలకు మనశ్శాంతి ఉండక వాళ్ళు సున్నిత మనస్కులై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య అవి చాలా విన్నాం. ఆడపిల్లలను అయితే చంపేయడమే ఏకంగాను. అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి చాలా. మగవాళ్ళకి ఎక్కువైపోయాయి, ఆడవాళ్ళకి ఎక్కువైపోయాయి. ఆడవాళ్ళు ప్రియుడితో కలిపి చంపేస్తున్నారు. ఏంటిది అసలు? అసలు సమాజంలో రాక్షసత్వం, క్రూరత్వం చాలా దారుణంగా పెరిగిపోయింది. పిల్లలు ఎలా పుట్టినా ఏం చేసినా ఎవరి కుటుంబాల్లో వాళ్ళ మేనరకాలు ఉంటే కలుపుకోవడం అవే మంచిదేమో అనిపిస్తోంది అసలు. పిల్లలు కండం వాటి జోలికి అలా పక్కన పెట్టి. పూర్వం అలాగే చేసుకునేవారు. తండాల్లో వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళే చేసుకునేవారు. బయట వాళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు. అలా మన కుటుంబాల్లో కూడా అలాగే చేసుకునేవారు. కానీ సైంటిఫిక్గా మంచిది కాదు, పిల్లలు సరిగ్గా పుట్టరు అన్నంతో ఇవి వచ్చాయి. తర్వాత ఫారెన్లు వచ్చాయి, ఫారెన్ సంబంధాలు వచ్చాయి. అక్కడికి వెళ్ళి మనం చూడలేము. అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. ఫారెన్ దాకా ఎందుకులేండి, ఇక్కడిక్కడన్నా హైదరాబాదు, బెంగళూరు వీటిల్లోనే జరుగుతున్నాయి. దారుణంగా మన కళ్ళ ముందే పల్లెటూళ్ళలో జరుగుతున్నాయి. ఒకటి అని చెప్పలేకపోతున్నాం. చంపేయడము అన్నది అతి సునాయాసం అయిపోయింది. ఏంటో చంపేయడం ఇష్టం లేకపోతే విడిపోండి ఎవరైనా. అంతేగాని చంపేయడాలు, ఆడవాళ్ళని చంపేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఒక ప్రాణిని చంపే హక్కు ఎవరిచ్చారు? అసలు ఇవన్నీ వింటుంటే మనసు వికలమైపోతుందండి. నిన్న విన్నాను నేను ఒక ప్రవచనంలో, ఇది కలియుగం 5 సంవత్సరాలే, ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ముందు ముందు ఇంకా చాలా 4 లక్షల పైన ఉంది, చాలా దారుణాలు చూడవలసి వస్తుంది, ఆ భగవంతుని స్మరణ ఒకటే మంచిది అని చెప్పి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా దారుణాలంటే భవిష్యత్ తరాలు ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు అని ఏంటో చాలా మనసు వికలమైపోయినట్టు అనిపించిందండి. ఇదేదో ఈ చెడ్డవాళ్ళు, ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలాంటివి ఏమీ చూడరు, వాళ్ళు ఏమీ మారిపోరు. కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఓ పెళ్ళి అని కంగారు పడిపోవద్దు. మీకు ఆ కుటుంబాలు బాగా తెలిసిన వాళ్ళ సంబంధాలే చెయ్యండి. చుట్టాల్లో చేస్తే మంచిది కాదు అనుకుంటే బాగా కుటుంబం, మీకు దగ్గరైన కుటుంబం అలాంటి వాటితోనే సంబంధాలు కలుపుకోండి. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళ సంబంధాలకు అసలు వెళ్ళొద్దు. అందరికీ నేను తల్లిదండ్రులకు చెప్పే సలహా ఇదే. ఎవరైనా ఆడపిల్లనైనా మగపిల్లడినైనా
ప్రాణం ఎత్తుగా పెంచుకుంటారు కదండి. వాళ్ళ జీవితాలు బాగుండాలనే కదా తల్లిదండ్రులు ఎన్నో సాక్రిఫైజులు చేస్తారు. చివరికి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలియని బాధతో వీళ్ళు జీవితం గడపవలసి వస్తుంది. అందుకని దగ్గర సంబంధాలు మీకు తెలిసిన సంబంధాలే చెయ్యండి. కొత్త కొత్త సంబంధాలకి, ఫారెన్ సంబంధాలకి డబ్బు ఎక్కువని మొగ్గు చూపించద్దు ఎవరు కూడా. ఇది నేను అందరికీ చెప్పే సలహా. అందరూ బాగుండాలని కోరకుండా అందరి మనస్తత్వాల్లో కూడా మార్పు రావాలి అని కూడా కోరుకుంటున్నాను. ఆడపిల్లలు మగపిల్లలు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. సుఖాలు పెరిగాయి ఒక రకంగా, కానీ మనుషుల్లో మనశ్శాంతి కానీ ప్రేమలు కానీ అవేమీ పెరగలేదు. ఇప్పుడు పంతాలు ఎక్కువైపోయాయి. ఇదివరకు ఒక మాట అన్నా మళ్ళీ తర్వాత వీళ్ళు మర్చిపోయేవారు, వాళ్ళు మర్చిపోయేవారు, మళ్ళీ నవ్వుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు, ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువై కొట్టుకున్నారు. అక్రమ సంబంధాలు పెట్టి అజ్ఞత పెట్టుకుని చంపేస్తున్నారు ఆడవాళ్ళని. అది చాలా దారుణంగా ఉందండి, చాలా బాధగా కూడా ఉంది. ఇంకా మనకే ఇలా ఉంటే ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది ఆ పిల్ల గురించి. అది ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్. దీని మీద మీ అందరి అభిప్రాయం కూడా చెప్పండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మరి ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.